ఉందో చూద్దాం. హలో రిక్కీ. చెప్పు కీర్తి. ఏం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి నేను నీకు కాల్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? సారీ, ఈరోజు సండే కదా, 9 to 11 కొంచెం బిజీ, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదే. సరే కానీ ఈవినింగ్ షోకి టికెట్స్ బుక్ చేశాను, రెడీగా ఉండు, నేను వచ్చేస్తా. సరే సరే. అవును, లక్ష్మి పక్కనే ఉంది కదా, లక్ష్మి కూడా చెప్పు. ఆగు, ఒకసారి మాట్లాడు. హలో కీర్తి, చెప్పు. లక్ష్మి, ఈవినింగ్ షోకి టికెట్స్ బుక్ చేశాను, నువ్వు రెడీగా ఉండు, మనందరం కలిసి సినిమాకి వెళ్దాం. అంటే నాకు కుదరకపోవచ్చు, ట్రై చేస్తాను, లిట్టికి చెప్తాను. ఓకే సరే. అవును కీర్తి, మహేష్ బాబు సినిమా కదా. అబ్బా, నీకెప్పుడు ఆ మహేష్ 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 గోరేనా? నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తానని చెప్పా కదా. సర్లే, బాయ్, ఈవినింగ్ కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి ఇంకా లిట్టి రాలేదు? షోకి టైం అవుతుంది. హాయ్ కీర్తి. హాయ్ లిట్టి. ఏంటి లక్ష్మి రాలేదు? నీకు తెలుసు కదా దాని గురించి, దానికి ఎప్పుడు చదువు చదువు చదువే లోకం. అది నిజమే కదా. సరే రా, షోకి టైం అయిందా, వెళ్దాం. సరే పద, వెళ్దాం. అబ్బా, మహేష్ ఎంట్రీ కేకుండా చంపేశాడు. మహేష్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, చాలా బాగున్నాడే. సమంత చూడు ఎంత బాగుందో, ఆ శారీతో సమంత అవసరం, చాలా బాగుంది. పదవే, షాపింగ్కి వెళ్దాం, అదే కొనుక్కుందాం. సరే. సినిమా చాలా బాగుంది కదా, ఇంకొకసారి వద్దామా? అయితే రేపు మార్నింగ్ షోకి వద్దాం. సరే సరే. లిట్టి, సీరియల్ వచ్చే టైం అయింది, 8:30 అయింది కదా, మొగల్ రేకుల సీరియల్ వచ్చింది, పెట్టు, టీవీ ఆన్ చేయి. ఆగు, పెడుతున్నా. హాయ్ కీర్తి. హాయ్ లిట్టి. ఏం చేస్తున్నారు? ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకుని టీవీ చూస్తున్నారేంటి? ఏంటి ఎప్పుడు చదువు చదువు అంటావు? దేవుడు మనకి మంచి లైఫ్ ఇచ్చాడు, దాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ ఎప్పుడు చదువు చదువు అంటావు ఏంటి? ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకోవచ్చు, కానీ ఈ ఎపిసోడ్ పోతే మళ్ళీ వస్తుందా? ఎప్పుడు నీకు చదువు చదువు చదువు. ఎప్పుడు టీవీ చూడడం లేదా సినిమాలు చూడడం, ఇదే నా లైఫ్. ఇప్పుడు కష్టపడి చదివితేనే కదా ఫ్యూచర్ లో బాగా సెటిల్ అవుతాము. లైఫ్ చాలా ఉంది ఎంజాయ్ చేయడానికి. నువ్వెప్పుడు ఇలా చెప్తావు కాబట్టి నేను మీ ఇంటికి రాను, నేను వెళ్ళిపోతున్నా, బాయ్. కీర్తి, ఆగు కీర్తి, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండవే, నేను వెళ్ళిపోతున్నా, బాయ్. అరే ఉండు. బాయ్. ఏంటో కీర్తి అలా వెళ్ళిపోయింది. నీకు దాని గురించి తెలుసు కదా, లైట్ తీసుకో. సరే పద, మనమైనా కలిసి చదువుకుందాం. అబ్బా, దీనికోసం అయినా బుక్ ఓపెన్ చేయలేదు. హలో హలో, ఎవరండి? నేను ఏదో హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీకు కీర్తి తెలుసా అండి? తెలుసు, తన నా క్లోజ్ ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండ్ కీర్తికి యాక్సిడెంట్ అయిందండి, మీరు త్వరగా హాస్పిటల్కి రండి. లక్ష్మి, లక్ష్మి, యాక్సిడెంటా? ఎలా అయింది? నాకు తెలియదు, పద త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. సరే వెళ్దాం. కీర్తి, నీకేమైంది కీర్తి? కళ్ళు తెరు కీర్తి, లేకుండా నేను ఉండలేను, నేను బ్రతకలేను కీర్తి. ప్లీజ్ కీర్తి, లే కీర్తి, లే కీర్తి, కీర్తి లే, ప్లీజ్ కీర్తి లే. ఎన్ని రోజులు ఇలా ఉంటారా లిట్టి? కొంచెం సేపు టీవీ అయినా చూద్దాం రా, నీకు రిలీఫ్ గా ఉంటది. వద్దు, నాకు కీర్తి గుర్తుకొస్తుంది, ఇదంతా నా వల్ల జరిగింది. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు.
పుట్టుక చావు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చివరికి అందరూ వెళ్ళిపోవాల్సింది. లేదు అంటే నా వల్లే జరిగింది. అప్పుడు కీర్తిని వెళ్ళనికుండా అంటే బాగుండేది. నా వల్లే కీర్తి చనిపోయింది. నువ్వేం చేస్తావు లిట్టి? ఇదంతా విధి రాత. అందుకు మనమేం చేయగలం? పదా లిట్టి, కొంచెం సేపు రెస్ట్ అయినా తీసుకో. లక్ష్మి, నువ్వు చెప్పిందంతా నిజమే. సరేలే, నేను కాస్త రెస్ట్ తీసుకుంటా. నేను పరలోకం గేట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నా ముందు తెల్లటి వస్త్రాలు వేసుకుని వాళ్ళు ఉన్నారు. నన్ను వాళ్ళు ఆ లోకానికి రానివ్వడం లేదు. నా పేరు ఆ జీవ గ్రంథంలో లేదని, ఆ నిజమైన యేసయ్యని అంగీకరించలేదని వాళ్ళు నన్ను ఆ లోకానికి రానివ్వడం లేదు. నెట్టి ఎందుకు చెప్పలేదు? ఆ నిజమైన దేవుడు యేసయ్య అని నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? రెడ్డి, మనిద్దరం కలిసి ఎన్నో తిరిగాం, ఎన్నో మాట్లాడుకున్నాం. నా పేరెంట్స్ కి చెప్పని విషయాలన్నీ నీకే కదా చెప్పాను. నీతోనే కదా షేర్ చేసుకున్నా. ఆ నిజమైన యేసని నాకెందుకు చెప్పలేదు? రెడ్డి, కానీ నువ్వెప్పుడు సండే ఎక్కడికో వెళ్ళేదానివి. ఎప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళిన మనం, నువ్వు ఒక్కదానివి వెళ్ళేదాన్ని. నాకెందుకు చెప్పలేదు? నువ్వు వెళ్ళిన స్థలం ఆ పరిశుద్ధ ప్రార్థనా మందిరం అని నాకెందుకు చెప్పలేదు? నువ్వెందుకు నాకెందుకు ద్రోహం చేశావు? నాకెందుకు ఎందుకు ద్రోహం చేశావు? ఎందుకు చెప్పు? ఎందుకు ద్రోహం చేశావు? నేను నీకేం చేశాను? నువ్వు నన్ను పిలిస్తే నేను రానని ఎందుకు అనుకున్నావు? నువ్వు పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వెందుకు నన్ను పిలవలేదు? నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు? నీకు చెప్పు. నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు? చెప్పు. నన్ను ఎందుకు పిలవలేదు? ఒక్కసారైనా చెప్పావు? ఒక్కసారైనా ఆ నిజమైన దేవుడు యేసయ్య అని నాకు ఎందుకు చెప్పాలనిపించలేదు? నీకు ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు. నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? భయం వేస్తుంది రెడ్డి, నాకు చాలా భయం వేస్తుంది. నా దగ్గర వస్తున్నారు రెడ్డి. నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏమిటి? చాలా భయం వేస్తుంది. వాళ్ళ దగ్గర వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎంతో మందిని ఆ నరకంలో పడివేస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. ఆ కేకలు నాకు వినపడుతుంది. ఆ కేకలు నాకు వినపడుతుంది. అమ్మని చాలా భయం వేస్తుంది. నాలో ఎవ్వరూ ఈ నరకంలోకి రాకూడదు. నాలో ఎవరు ఇలా నరకంలో అనుభవించకూడదు. ఇంకా ఎవరికి ఇలా చేయకు. వాళ్ళని తీసుకెళ్ళబోతున్నారు. ఇక వాళ్ళని తీసుకెళ్ళబోతున్నారు. నన్ను అగ్నిలో పడేయొద్దు. నేను భరించలేకపోతున్నాను. కాలిపోతున్నాను. ఆ యేసే నిజమైన దేవుడని ఇప్పుడు
చెప్పు. ఈ భయంకరమైన నరకానికి ఎవరు రాకూడదు. నా జీవితం ఈ నరకంలోనే అంతమైపోయింది. మీరందరూ యేసయ్యని ఎప్పుడైనా విశ్వసించండి. ఏమైంది కీర్తి? ఎందుకలా అరుస్తున్నావు? కీర్తి ఇక్కడికి వచ్చింది, నాతో మాట్లాడింది. కీర్తి రావడం ఏంటి? ఇదంతా నీ భ్రమ. వెళ్ళ కాదు లక్ష్మి, కీర్తి ఇక్కడికి వచ్చింది, నాతో మాట్లాడింది. తనంత బాధపడుతుందో ఏడుస్తుందో ఇదంతా నా వల్లే జరిగింది. నేను తనకి నిజమైన దేవుడు యేసయ్యని చెప్పలేకపోయాను. ఇదంతా నా వల్లే జరిగింది. చెప్పుంటే ఎంత బాగుండేది. లక్ష్మి, ఈ క్రిస్మస్ నుండి మనం కూడా చర్చికి కలిసి వెళ్దాం. కీర్తి అలాగూ నరకంకి వెళ్ళిపోయింది. ఇంకా ఎవ్వరికీ రావడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి నుండి అయినా ఆ నిజమైన యేసయ్యని నమ్మి ఆయన మార్గంలో నడుద్దాం. అప్పుడే మనం రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులవుతాం. అవును లిట్టి, నువ్వు చెప్పిందంతా నిజమే. ఈ క్రిస్మస్ నుండి మనందరం కలిసి చర్చికి వెళ్దాం. యేసయ్యనే విశ్వసిద్దాం.